ప్రొద్దుటూరులో మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ మధ్య వార్ ముదురుతుంది. కౌన్సిల్ సమావేశాల సమయంలో తరచూ వివాదాలు రేగుతున్నాయి. తన నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కమిషనర్ రవిచంద్రారెడ్డిపై చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి ఫైర్ అయ్యారు. అజెండా అంశాలను తనతో చర్చించడం లేదని ఆరోపించారు. గత కౌన్సిల్ సమావేశాల్లో చేసిన తీర్మానాలు చెల్లవన్న కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ తీర్మానాలు ఎందుకు చెల్లవని ప్రశ్నించారు. అజెండా అంశాలపై స్వయంగా మున్సిపల్ కమిషనర్ చర్చించి వివరణ ఇవ్వాలని మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి డిమాండ్ చేశారు. నిన్న 8:30కు రాత్రి ఫోన్ చేసి రఫర్ అజెండా వచ్చింది ఇస్తామంటే ఈ రోజు వద్దు పొద్దున్నే తీసుకున్నామని చెప్పినాం. కమిషనర్ తీసుకున్నామని మాట్లాడాలి అని చెప్పినాం. కానీ పొద్దున్న 10 నుంచి మేము 12:30 వరకు ఉన్నాం. కానీ సార్ రాలేదు. ప్రజల విషయాలు మాట్లాడేదానికే కదా మేము రమ్మని చెప్పేది. మా సొంత విషయాలేం కాదు. ఈ ఆఫీసు సంబంధించినది ప్రజలకు సంబంధించినది ఉన్నాయి అని మాట్లాడని చెప్పినాం. పోయినసారి మేమన్నీ ఆమోదం చేసినట్టని మళ్ళీ చెల్లవు అన్నారు. ఎందుకు చెల్లవు? నేను అధికారంలో లేనా? నేను పదవుల్లో లేనా? ఎవరన్నా చేస్తున్నారా ఈ ఆమోదము? మేము కౌన్సిల్ అందరము ఉండాము, ఎక్కువ కోరం ఉండాలి మాకు. మేము ఉంది అన్ని అధికారంలో. ప్రొద్దుటూరులో మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ మధ్య వార్ ముదురుతుంది. కౌన్సిల్ సమావేశాల సమయంలో తరచూ వివాదాలు రేగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్. వరలక్ష్మి ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కొంతకాలంగా కమిషన్ అంటే పాలక మండలికి నడుస్తున్నాయి. గత 3 సమావేశాల నుంచి కమిషనర్ ఎవరైతే రవిచంద్రారెడ్డి ఉన్నారో చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి మధ్య ఈ వివాదం కొనసాగుతుంది. ప్రతి విషయంలో కూడా ఆ చైర్పర్సన్ విధానాలకు వ్యతిరేకంగా కమిషనర్ వ్యవహరిస్తున్నట్టు ఆమె తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. ఇదే అంశం మీద ప్రతి నెల ఏదైతే చివరి వారంలో నిర్వహిస్తారో కౌన్సిల్ సమావేశానికి సంబంధించినటువంటి అజెండా ఖరారు చేసే అంశంలో చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి కమిషనర్ రవిచంద్రారెడ్డిని కోరడం జరిగింది. అయితే కోరినప్పటికీ కూడా తాను రఫ్ అజెండా కాపీని పంపాడు తప్ప పూర్తిగా దానిపై చర్చించేందుకు రావడం లేదంటూ కూడా ఒక బీసీ మహిళ కాబట్టి తర్వాత మహిళను కాబట్టి తను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కమిషన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ మండిపడడం జరిగింది. గత కౌన్సిల్ సమావేశంలో ఏదైతే కమిషనర్ భీమునిపల్లి లక్ష్మీదేవికి మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో అర్ధాంతరంగా సమావేశం హాల్ నుంచి బయటికి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పుడు మెజార్టీ సభ్యులైనటువంటి వైసీపీ కౌన్సిల్ సభ్యులంతా కూడా చేసినటువంటి తీర్మానాలు చెల్లవంటూ కమిషనర్ చెప్తున్నారని, ఇది ఏ రకంగా చెల్లదో చెప్పాలంటూ కూడా ఆమె ప్రశ్నించారు. మొత్తానికి ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కొన్ని ఏదైతే కౌన్సిల్ సమావేశం జరిగిన ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటుంది. తాజాగా కమిషనర్ పైన ఆమె తీవ్ర స్థాయిలో మండిపెడుతూ కమిషనర్ ఖచ్చితంగా తన ప్రతి విషయంలో సమాధానం డిమాండ్ చేస్తున్నారు. వరలక్ష్మి. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.